అమ్మ బాబోయ్, చూస్తుండగానే 3 years అట్లా గడిచిపోయినాయి అనమాట. డిగ్రీ ఇంకా ఫైనల్ డేస్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా రేపటి నుంచి కాలేజ్ ఉండదు, ఏముండదు. ఇంకా సిగ్నేచర్ డే ఈ రోజు. సో వెళ్ళగానే అందరూ హ్యాపీ డేస్ సినిమా పెట్టుకొని చాలా సీరియస్ గానే చూస్తున్నారు అనమాట. కాపీ చేసింది నన్ను, నేను తీసుకున్నాను చెప్పి. హాయ్ చెప్పండి. ఇప్పుడు అందరు సీరియస్ గా హ్యాపీ డేస్ సినిమాస్ క్లాస్ లో పోయి మొత్తం ఎట్లా సార్ నన్ను పిచ్చి పట్టింది మీకు అన్నట్టు చూస్తారు. టీచర్ అమ్మ టీచర్ ఇప్పుడే పిల్లలకి ఎగ్జామ్ రాసి పర్మిషన్ తీసుకొని వచ్చింది. అట్లుంటే బ్లాగ్ లో నేను మంచి నిన్న నైట్ వచ్చి షాప్ లో నేను షర్ట్ తీసుకున్నాను. నన్ను కాపీ కొట్టి మళ్ళీ ఆ పిల్ల కూడా తీసుకుని చూపిస్తాను. ఇక్కడి కాపీ కాపీ పేస్ట్ క్యాప్ కాపీ క్యాట్ ఎప్పుడు తల్లి క్లాస్ లో కూడా మంచిగానే ఉన్నావు అబ్బా. హీరోని మోడల్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అబ్బా కొడుతుంది గైస్. అయితే హ్యాపీ డేస్ సినిమా పెట్టిర్రు. మేము సాక్స్ కొనుక్కొని వచ్చినాం బయట. గైస్ ఇది మా కాలేజ్, గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. జూనియర్ కాలేజ్ ఎక్కడ సైడ్ ఉంటుంది, డిగ్రీ కాలేజ్. ఏదన్నా కలుగుతాయి, ఇక తిరుగు కలిగినట్టే కలుగుతాయి. వెంకటేష్ అరే నేను ఆల్రెడీ యూజ్ చేసి అందరూ కొద్దిసేపు అలా మూవీ పెట్టుకొని చూసిన తర్వాత ఇంకా అందరూ బోర్డ్ పైన ఇట్లా హ్యాండ్ ప్రింట్స్ పెట్టినారు అనమాట. అది వీడియో చూసుకుంటా కూర్చున్నారు అనమాట. సో నేనైతే కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్ళాను కాబట్టి నేనైతే మిస్ అయినా. ఇంకా ఎవరెవరు రారో వాళ్ళు తర్వాత పెట్టేసినాం అనమాట మేము. ఇప్పుడు పైన పెట్టినా నేను హాయ్ చెప్పచ్చు కదా, అందరు చెప్పండి కదా హాయ్. థ్యాంక్ యూ సో మచ్. రాదుకో ఇంతగానం పెడుతూ. ఇప్పుడు లైట్ వేసిన అందరు చెప్పండి హాయ్ చెప్పండి. వరద బాధితులు చెప్పమని అందరికి. అరే ఏం సిగ్గుపడతారా. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. చూసిరా సార్. డెకరేషన్ గర్ల్స్, ఈవెంట్ మేనేజర్స్. ఏం కాదు, అరే నేను పెడతా అటు. అరే ఇంకా వాల్ మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి ఇట్లా కొన్ని బెలూన్స్ అయితే పెడదాం అనుకున్నాం అనమాట. ఏదో కొంచెం మన మట్టి బుర్ర వాడి సో అట్లా బెలూన్స్ అయితే పెట్టేసినాం. ఇలాంటి వాటిలలో మనం నెంబర్ 1 ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇంకో సైడ్ బల్లి వచ్చిందని చెప్పేసి మా అన్నయ్య కూడా ఏం చేస్తుండ్రు, దాన్ని వదిలేసి ఏటో అటు పోతుంది గైస్.
సో మొత్తం ఇట్లనే చేస్తారు అనమాట. మా అన్న చిన్న పిల్లలక అది పక్కన పెట్టేసేయండి. ఇంకా మా డెకరేషన్ హాయ్ మ్యామ్. హాయ్ చెప్పండి వీడియో మేడం. హాయ్ చెప్పండి. బాగున్నారా? నా వీడియోస్ చూసి ఎక్కువ సంతోషించే ఎవరైనా ఉన్నారంటే మా మేడం వాళ్ళు అని చెప్పొచ్చు. అంత సంతోషిస్తారు ఇంకా అంత సపోర్ట్ కూడా చేశారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినా సరే చాలా బాగా చేస్తున్నావు బెటా అని చెప్పేసి మంచిగా ఎంకరేజ్ అయితే చేశారనమాట. సో ఇంకా ఇక్కడ కొన్ని ఫస్ట్ స్పీచెస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా కొంచెం మేడం వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ అందరూ స్పీచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అందరూ కొద్దిసేపు మౌనం పాటించండి. అసలు మైక్ ఓకే. నేను వీడియో వేసినా కానీ ఇంట్రొడక్షన్ ఇచ్చడం మానేసిన. ఇప్పుడు నేను కాదు, మీకు వేరే వాళ్ళు ఇస్తాను ఇంట్రొడక్షన్. సో కమింగ్ చెప్పు ఈరోజు ఇంట్రొడక్షన్. నా వీడియో చూసినట్టే ఇప్పుడు తెలిసిపోతుంది గైస్. అందరినీ ఇంట్రొడక్షన్ చెప్పమంటే నా వీడియో చూస్తారా చూస్తలేదా తెలిసిపోతుంది. చెప్పు ఈ రోజు బట్టి మీ ఛానల్ అనుకోండి. చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా తెలుగు బ్లాగ్స్. మా క్లాస్ లో అందరికన్నా బక్క అంటే బల్లి. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ అన్నమాట. ఇది నేనే. ఇంకా నా పేరు దేవుడా. మరి అందుకని కరెక్ట్ సైజ్ చెప్పాలి. గిట్ల బిర్యానీ అందరం టీ షర్ట్స్ అయితే వేసుకొని ఇంకా సెమినార్ హాల్ లోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా నెక్స్ట్ అందరూ క్రియేట్ చేసుకున్న మెమరీస్ అందరూ అంటే లైక్ అక్కడ ఇక్కడ వెళ్తూనే ఉంటాం కదా. సో ఫ్రెండ్స్ అన్నాక సో నేనైతే మిస్ అయినా అనమాట. అందరూ ఏవి చూస్తున్నారు అన్ని ఒకటే దగ్గర కలిపేసి. సో ఇంకా ఏడుపు రాకుండా ఉంటుందా చెప్పండి. సో నేనైతే మిస్ అయిపోయినా ఈ ఏవీలా. కానీ మా వేద పాప వచ్చింది మధ్యలో. సో ఐఎమ్ హ్యాపీ. సో ఇంకా నేను అందరి గర్ల్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే తొందరగా మ్యారేజ్ చేసుకోకండి గైస్. సో ఎందుకంటే మనంతలో మనము సంపాదించి మన కాళ్ళపైన మనం నిలబడ్డాము అన్నప్పుడే పెళ్లి చేసుకోండి. సో అంటే ఇప్పుడు మాత్రం ఎవరు అంత తొందరగా వేసుకోవట్లేదు అనుకోండి. సో కాలేజ్ టైంలో మాత్రం అసలు చేసుకోకండి. ఎందుకంటే కాలేజ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లో చాలా మెమోరీస్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం చదువుకోవాలన్నా కూడా చదువుకోలేము. సో అదనమాట. అందుకని తొందరగా పెళ్లి చేసుకోకుండా లైఫ్ లో మెమోరీస్ చాలా ఉంటాయి, క్రియేట్ చేసుకో. మేడం ఇప్పుడు అంటే నా గురించి మీరు చెప్పాలి. నేను ఎట్లాంటి స్టూడెంట్ ని అంటే ఎక్కువ డేస్ ఏం లేను. సాడ్ రియాలిటీ ఏంటంటే తొందరగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఓపెన్ చేయాల్సి వచ్చింది. అన్ని మిస్ అయిపోయినా అనమాట. ఇంకొక సాడ్ రియాలిటీ ఏంటంటే ఏవీలో నేను ఒక్కసారి కూడా కనిపించలేను. కానీ మా పాప వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు మేడం వాళ్ళు చెప్పారు అనమాట ఒక్కొక్కటి. మేడం మీకు క్లాస్ చెప్పినప్పుడు నేను ఒక్కసారి కూడా లేదు. మా లలిత మేడం చెప్పారు గుడ్ స్టూడెంట్. 1 year ఆమెకు చెప్పింది. 1 year కంప్లీట్ అవ్వగానే పెళ్లి అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం మేమే చదువు చెప్పేసినాం. మా ఫ్యామిలీ ట్రీ మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళింది అనమాట. మా హస్బెండ్, మా బావగారు, మా అక్క, నేను అండ్ మా ఇంట్లో అందరం ఇక్కడే చదువుకున్నాం. సో వెరీ గుడ్. మంచిగా చదువుతున్నామా? యావరేజ్ స్టూడెంట్, మరి గుడ్ స్టూడెంట్ ఏం కాదు. యావరేజ్ స్టూడెంట్ వాళ్ళకే ఏమంటారు చాలా మెమరీస్ ఉంటాయి కాలేజ్ లో. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా బిఎస్ మేడం. సో మేడం చాలా బాగుంటారు అన్నమాట అందరితో. కృతిక కూడా చాలా బాగుంటది అనమాట అందరితోటి. వెరీ లవ్లీ స్టూడెంట్ అండ్ వెరీ యాక్టివ్ స్టూడెంట్. ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేది. అట్లానే సేమ్ స్టడీస్ లో కూడా ఉండేది. కృతిక వాళ్ళ హస్బెండ్ కూడా నా స్టూడెంటే, సుకుమార్.
అండ్ వీళ్ళ బావ కూడా నా స్టూడెంటే, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరు నా స్టూడెంటే. కృతిక ఈజ్ వెరీ వెరీ యాక్టివ్ గర్ల్. కృతిక ఇట్లానే ఆమె కెరియర్ లో ఫుల్ గా సెటిల్ కావాలి, మంచి నేమ్ తెచ్చుకోవాలని. ఆల్ ది బెస్ట్ కృతిక. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నా డాన్స్ అంటే మ్యామ్కి చాలా ఇష్టం. ఒక్కసారి కృతిక వేసాలే డాన్స్ అని అడుగుతాను అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫ్రెండ్స్ ని కూడా అడిగి తెలుసుకోవాలి నేను ఎట్లాంటి స్టూడెంట్ అని చెప్పేసి. ఓకే ఎవరు చెప్తారు? నేను ఎట్లాంటి వాడిని అంటే మంచిదాన్ని. చాలా మంచిది కృతిక. అందరితో మంచి కలిసిపోతుంది, అందరితో కలిసిపోయి మంచిగా మాట్లాడుతుంది కృతిక. థ్యాంక్ యూ సో మచ్. మా అన్నయ్య కాలేజ్ కి అంటే నా లెక్కన ఎప్పుడన్నా ఒకసారి వస్తాడు అనమాట. చెప్పు నా గురించి. ఏం చెప్పాలి? నా గురించి చెప్పు. మా కృతిక వచ్చేసి మ్యారేజ్ అయినా కానీ ఒక కంటెంట్ తీసుకొని బ్లాగ్ తీయడం అనేది ఒక లేడీ ఇలా చాలా కష్టం. అది అనుకొని కృతిక ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆమె కూడా అట్లనే కరెక్ట్ కంటెంట్ చేసుకుంటా మంచిగా ముందరికి పోవాలని నేను అనుకుంటున్నా. పక్క ఏదో ఒక రోజు కృతిక ఫేమస్ అవుతాయని నేను పక్క నమ్ముతున్నా. అంతే. థ్యాంక్ యూ. మా అన్న రజీ అన్న అయితే ఇదే సెమినార్ హాల్ లో ఫస్ట్ ఇయర్ రాఖీ కట్టినప్పుడు అందరికి కడతారుగా, నేను ఎవరికి కట్టాలి ఆందోళన ఈ అన్న వచ్చి మాత్రం నా చెయ్యికి కట్టేసిండు. అప్పటి నుంచి అన్న అయిపోయాడు అనమాట. సో అభి బోలో. मेरे को तो तेलुगु नहीं आता, तो जैसे मैं हिंदी में बोलता हूँ. जैसा कि आप लोग देख रहे हैं मेरे बहुत सारे फ्रेंड्स थे, उसमें जैसे खास फ्रेंड कृतिका भी है, जो कि अभी रिसेंटली न्यू चैनल ओपन करे कृतिका तेलुगु व्लॉग्स बोल के. आप उनको सब्सक्राइब करो, उनके वीडियोस देखो, व्लॉग्स देखो, कितना हो सके उतना सपोर्ट करो. ओके, थैंक यू. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. సో అన్నేం చెప్పినా నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే నాకు తెలుగులో మళ్ళీ కామెంట్ చేయండి. సో చాలా మంచి అన్న అనమాట. నిధి మేడం సిగ్నేచర్. ఎన్ని రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాం మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఫైనల్ గా ఈ రోజు అయితే చెప్పిన అనమాట. ఐఎమ్ ఫీలింగ్ లైక్ జింక చిక్క జింక చిక్క. ఫస్ట్ ఈమె ఎవరో తెలియదు కానీ రాస్తుంది. ఏం రాస్తున్నావు? ఏం రాసు మన ఆశింది గైస్. ఫర్ ఎవర్ అంటే అది కే డిఆర్ సి అర్థమవుతలేదు గైస్. తింటున్నావా పావని? తింటున్నా బా. లైన్లో నిలబడ్డారుగా మీరు. ఎన్నిసార్లు హాయే చెప్పద్దు అన్నిసార్లు. కొన్నిసార్లు ఏమైనా యాక్టివిటీస్ చేయాలి గడియాలి. తింటున్నావా నందిని? తింటూ మంచిగా నువ్వు గట్టిగా తిను. ఏమో నేను పెట్టించుకున్నా. ఇగో ఇప్పుడు దొరికిరాను పొద్దున్న నుంచి దాచుకుంటుండు. ఒకటే తింటున్నా. తిను. బిర్యానీ పెట్టిర్రు, అన్నదానం పెట్టిర్రు, వెజ్ పెట్టిర్రు. వెజ్
ఉర్దూ ఎత్తుకొని 2 సంవత్సరాలు పెద్ద స్టేజ్ వస్తున్నాం సార్ అయిపోయింది అన్న మొత్తం సో ఇంకా ఫస్ట్ గర్ల్స్ అయితే దిగేసినాం అనమాట గ్రూప్ ఫోటో. సో నెక్స్ట్ ఇంకా బాయ్స్ వచ్చేసినారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫోటో దిగకుండా ఇంకా వెనకాల ఉన్న బెలూన్స్ అని వాళ్ళు కొట్టేసినారు. సో మినిమం ఉంటుంది. అండ్ మా అకౌంట్స్ మేడంతో సిగ్నేచర్ పెట్టుకోవడం మర్చిపోయినా. సో నెక్స్ట్ ఇక్కడ మేడం కనిపిస్తే మేడంతో కూడా సిగ్నేచర్ పెట్టించుకుంటున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ అందరం క్లాస్ వాళ్ళందరం ఇంకా సిగ్నేచర్స్ పెట్టించుకోవడం అయిపోయింది. సో నా ఫ్రెండ్ ఇంకా ఒక సాంగ్ అయితే పాడిందనమాట. ఫైనల్ గా చాలా బాగా పాడతాడు, మీరు కూడా వినండి. ఇన్నాళ్ళ స్నేహము ప్రశ్నగా ఇన్నాళ్ళ ప్రేమ వచనగా మలుపులు తిరిగి మారి బ్రతుకులు వేసే అడుగుల గమ్యపురాలు స్నేహము మొదలిల్లు ఆప్యాయన వాగిల్లు ఇది మమతల పల్లిల్లు ఇది భక్తల పిలుపుల్లు పాపం కొంతమంది చాలానే ఏడ్ చేసిరు. సో వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు కదా, చాలా మిస్ అవుతారు కాలేజ్ అయిపోయిన తర్వాత. సో ఇంకా నెక్స్ట్ కొన్ని డాన్సెస్ అయితే వేస్తున్నాం అన్నమాట. బైకు ఇప్పుడు చెప్పి ఫుడ్ పడకుండా మోడల్ మోడల్ సూపర్ మోడల్ అయిపోయింది గైస్, మొత్తం అయిపోయింది, అంతా అయిపోయింది. వస్తున్నా వీడుంది అంతే. ఇక కాలేజ్ లైఫ్ అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో ఇంకా నేనైతే చాలా మిస్ అయినా, కానీ ఏం పర్లేదు, ఎప్పటికీ కలుసుకుంటూనే ఉంటాం. సో బై గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వేసేసుకోండి. చెప్పు సబ్స్క్రైబ్.